హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధమ్మ వ్లాగ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ ఓపెన్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే నేను బెండకాయ కర్రీ చేస్తున్నాను. సో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక బౌల్ అయితే పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అయితే పోసుకోండి. మీరు ఎంత పోసుకుంటారో అంతే పోసుకోండి, ఎక్కువ పోసుకోకండి. సో అందులో ఆయిల్ అయితే హీట్ ఎక్కాక జీలకర్ర ఆవాలు వేసుకోండి. అవి మంచిగా వేగాక ఎండిన మిరపకాయలు అయితే వేసుకోండి. నాకైతే ప్రతి కర్రీలో ఈ మిరపకాయలు వేయడం అంటే చాలా ఇష్టం. ఆ సీడ్స్ మంచిగా ఫ్రై అయ్యాక తింటా అంటే మంచి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత అవన్నీ ఫ్రై అయ్యాక ఆనియన్స్ మిర్చి అయితే వేసుకోండి. వేసాక ఒకసారి అయితే గరిటెతోనైతే కలుపుకోండి, లేదంటే మాడిపోతాయి. ఆ తర్వాత అయితే నేనైతే కరివేపాకు వేసాను. ఈ కరివేపాకు వేస్తే మాత్రం నేనైతే ఫుల్ దూరం ఉరుకుతా. అంత చిటపట అనుకుంటే నూనె మొత్తం చిల్లుతుంది కదా. మీలో ఎవరికైనా కరివేపాకు అంటే భయమా చెప్పండి నాలాగా. సో తర్వాత అయితే కరివేపాకు వేసాక పల్లీలు అయితే వేసాను. నేనైతే ఫస్ట్ అస్సలు వేయను పల్లీలు, ఎందుకంటే రెండు వక్కలు అయితే అలా కొంచెంసేపు ఆ పల్లీలు అయితే ఫ్రై కావడానికి కొంచెం దానికైతే టైం ఇవ్వాలి. టైం ఇచ్చాక నేనైతే పసుపును అల్లం పేస్ట్ అయితే వేసాను, కానీ ఆ వీడియో అయితే నేను మర్చిపోయా యాడ్ చేయడం. సో తర్వాత అయితే బెండకాయలు అయితే వేసేసాను. బెండకాయలు వేసాక కాసేపు మంచిగా పసుపు అంటేలా మంచిగా కలపాలి. కలిపాక నేనైతే మూత పెట్టేశాను ఒక 5 minutes. బెండకాయ కర్రీ అయితే వేస్తున్నాను, కానీ నాకు బెండకాయ కర్రీ అంటే నేను ఒకప్పుడు అస్సలు తినకపోతున్నాను. ఎందుకంటే ఒక బెండకాయ కర్రీకి ఒక స్టోరీ ఉండేది. ఆ స్టోరీ వల్ల నేనైతే అస్సలు తినకపోయేదాన్ని. హెల్త్ ఇష్యూస్ వచ్చాక అయితే బెండకాయ కర్రీ వాల్యూ తెలిసింది. మాకైతే మా సాంస్క్రిట్ సార్ అయితే ఊకే బెండకాయ కర్రీ తినండి అని చెప్పేవాడు, ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయని అయితే చెప్పాడు. సో అప్పటి నుండి అయితే తింటున్నాను. బెండకాయలు అయితే మంచిగా ఫ్రై అయ్యాక కారం ఉప్పు అన్నీ మంచిగా వేసుకోవాలి. మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోండి. మేమైతే కారం ఎక్కువనే తింటాం. కారం ఉప్పు వేసుకున్నాక అయితే మంచిగా కలపాలి, ఎందుకంటే ఆ బెండకాయలకు పట్టుకోవాలి కాబట్టి. సో ఉప్పు కారం వేసేసాక అయితే కలిపేసి ఒక 10 minutes అయితే అట్లా క్యాప్ పెట్టేసా. మధ్యలో కర్రీ అయితే ఒకసారి కలబెట్టాలి, లేదంటే మన అమ్మ వచ్చి మనల్ని కలబెడుతుంది. సో ఒకసారి అయితే కలబెట్టేసాక మంచిగా ఫ్రై అయ్యాక మసాలా వేసి దించేస్తే అయిపోతుంది. మసాలా క్లిప్ అయితే మిస్ అయింది. కర్రీ అయ్యాక అయితే చిటికేస్తే ఫుడ్ రాదు, మనమే వెళ్ళి పెట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.